వినాయక చవితికి ఆప్షన్ లో లడ్డు అయితే తీసుకున్నాం. మరి ఆ లడ్డూని ఏం చేసామో చూపిలేదు కదా. లాస్ట్ టైం చూపిద్దామంటే వినాయక చవితి సిరీస్ మధ్యలోనే ఆపేశా. సో అందుకే ఇప్పుడైతే చూపిస్తున్నా. ఏ ఫ్రెండ్స్ హాయ్. ఇంకా ఊరేగింపు అయిపోయిన తర్వాత అన్ని జున్ను చైతు దీపు అయితే మా ఇంటికి వచ్చారు ఫ్రెష్ అయ్యి. మేమందరం చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాం. ఆల్రెడీ ఊరేగింపు నుంచి వచ్చిన వెంటనే లడ్డూకి పూజ చేసామని ఇంకా నెక్స్ట్ డే అయితే పూజ చేయలేదు. ఇంతకు ముందు లడ్డూని ఆప్షన్ లో తీసుకున్నప్పుడు నెక్స్ట్ డే కూడా పూజ చేసి ఆ రోజైతే ఓపెన్ చేస్తాము. లడ్డూని ఆప్షన్ లో తీసుకోవడం, ఇంకా లడ్డు వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా హెడ్ మీద పెట్టుకొని 2 రోడ్లుగా ఊరేగింపుగా తిరగటం చాలా ఈజీ. కానీ అసలైన టాస్క్ ఏంటంటే లడ్డూని కట్ చేసి ఈక్వల్ గా ప్యాక్ చేసి పంచడం. స్టార్టింగ్ ఇయర్స్ లో లడ్డూని మేము ఆప్షన్ లో తీసుకున్నప్పుడు చాక్ తో ప్రసాదాన్ని కట్ చేయొచ్చో కట్ చేయకూడదు అని తెలియక అట్లకాడతో అయితే కొట్టేవాళ్ళం. అసలు ఎంతసేపటికి లోపలికి వెళ్ళేది కాదు అట్లకాడ. ఇప్పుడైతే ఇంకా నైఫ్ తోనే కట్ చేస్తున్నాం. ఇటు సైడ్ ప్యాక్ చేసి పెట్టిన అన్ని పంచడానికి, ఇటు సైడ్ ప్యాక్ చేసినవి అన్ని మా ఇంట్లోకి. ఆ తర్వాత మా నైబర్స్ అందరం కలిసి మళ్ళా జున్ను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. స్టార్టింగ్ మా అక్క అయితే ఓపెన్ చేసి కటింగ్ అయితే చేస్తుంది. అందరం చేతులు పెడతానికి కుదరదు కదా. ఇంకా పక్కన మేము అందరం అయితే చక్కగా ముచ్చట్లు అయితే వేసుకున్నాం. ఇంకా లడ్డూని కట్ చేసిన తర్వాత అందరం కొంచెం కొంచెం డివైడ్ చేసుకొని ప్యాకింగ్ అయితే చేసాం. ప్యాకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత జున్ను వాళ్ళ మమ్మీ అయితే మేము అలిసిపోయామని మాకు ట్రీట్ అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ ఆ రోజు మార్నింగే నా లడ్డు ప్రసాదం అయితే ప్యాకింగ్ అయిపోయిందని నా ప్రసాదం అయితే పంచుతున్నా. ఆ తర్వాత జున్ను వాళ్ళు కూడా వాళ్ళ ప్రసాదం అయితే పంచుతున్నారు. ఆ తర్వాత మా నైబర్ దుర్గాకి వచ్చి ఆ అక్క ప్రసాదం కూడా పంచుతుంది. అందరం ఒకేసారి భలే మీట్ అయ్యాం. ప్రతి ఇయర్ వినాయక చవితి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత 1 టౌన్ వినాయకుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రసాదానికి మనీ అయితే కట్టొస్తాం. టెంపుల్ ఓపెన్ చేసిన వెంటనే వెళ్ళాం. ఫుల్ జనం అయితే ఉన్నారు. ఇంతకు ముందు ఇయర్స్ లో అయితే కమిటీ మెంబర్స్ అందరం కలిసి టెంపుల్ కి వెళ్లే వాళ్ళం. బట్ ఇప్పుడు అలా అయితే కుదరడం లేదు. ఇలా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాం. సరే బాయ్.